నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రైస్తవుల పరిరక్షణ చట్టం తేవాలని ర్యాలీ. 17న ప్రధాని మోదీ జన్మదినోత్సవం. చర్చీలు, పాస్టర్ల క్రైస్తవుల పరిరక్షణకు క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలని, భారతదేశంలో భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మత స్వేచ్ఛ లేకుండా మత మార్పిడి వ్యతిరేక చట్టాలను రద్దు చేసి ఈ అక్రమ చట్టాల వల్ల జైళ్లలో మగ్గిపోతున్న క్రైస్తవుల్ని, పాస్టర్లని సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని సామాజికవేత్త, ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ గొల్లమూడి రాజు సుందర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని పాస్టర్ల, క్రైస్తవులను కలుపుకొని వెల్లటూరు రోడ్డులోని జిప్సీ చర్చి నుండి ప్రారంభమైన ర్యాలీ స్తూపం సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని వినతి పత్రం అందజేశారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసి వినుకొండ నియోజకవర్గంలోని క్రైస్తవులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరగా, క్రైస్తవులకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, వేతనాలు వచ్చే విధంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఐక్య సభ్యులు ఈరోజు మమ్మల్ని కలవడం జరిగింది. గతంలో కూడా ఎన్డీఏకి, తెలుగుదేశం పార్టీకి వీళ్ళు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మద్దతు ఇచ్చారు. అలాగే ప్రభుత్వం అధికారులు రావడానికి ఎంతో సహకారం ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ అసోసియేషన్ నుండి అడుగుతున్నారు. అట్లాగే క్రిస్టియన్స్ మీద కానీ, చర్చిల మీద కానీ ఎక్కడైనా భవిష్యత్తులో దాడులు జరిగితే అలాంటి జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి అడిగారు. మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. అట్లాగే అన్ని మతాలని గౌరవించే లౌకిక తత్వం మన తెలుగుదేశం, అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం. ఎక్కడ ముస్లిమ్స్ మీద కానీ, క్రిస్టియన్స్ మీద కానీ, దేవాలయాల మీద కానీ ఎక్కడ ఎలాంటి దాడులు జరిగినా దాన్ని చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. అట్లాగే సర్వమత సమ్మేళనం, అలాగే లౌకికవాదం, పరమతాల్ని ఒక మతాన్ని ఇంకొక మతాన్ని గౌరవించేటువంటి మంచి సాంప్రదాయం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది, ఈ దేశంలో కొనసాగుతుంది. అట్లాగే వాళ్ళ యొక్క సమస్యలు 15 సమస్యలు విద్యా, వైద్య రంగాల్లో వాళ్ళకి సహకారం, అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలన్నీ ఏవైతే ఉన్నాయో, కొంతమంది ఫాస్టర్లకి గౌరవ వేతనం, కొత్తగా ఫాస్టర్స్ కొంతమందికి గౌరవ వేతనాల గురించి అడుగున్నారు. ఫాస్టర్స్ కాలనీలు అడుగుతున్నారు. సో ప్రభుత్వానికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం నుండి సహకారం ఉంటుంది. చంద్రబాబు గారి ప్రభుత్వం నుండి, మన సీఎం గారి నుండి అన్ని విధాల సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత విశ్వగురువుగా నిలిపేందుకు అహర్నిశలు దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న నిర్విరామ కృషివరులు, ప్రపంచ నాయకులు, భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పల్నాడు జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జిల్లా అధ్యక్షులు శశికుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా పక్వాడ్, పల్నాడు జిల్లా కన్వీనర్ కట్టా సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వెనెలా న్యూస్తో మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంతో పాటు 5 మండలాల్లో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. చాలా పటిష్టమైన పునాదులు వేసిన గొప్ప నాయకులు వాజ్పేయి గారి శిష్యుడిగా, అప్పుడు తరము అద్వానీ గారు, వాళ్ళందరూ కూడా వీరిని ఒక గొప్ప వజ్రంగా ఈ ఈ బీజేపీకి పరిచయం చేసిన వారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇవి ప్రధాని ఈరోజు మనం చూస్తున్నాం 73వ జన్మదినోత్సవం అప్పుడు విశ్వకర్మలకి, శ్రామికులకి, ఈ సమాజానికి నిర్మాణ దాతలు, వారు ప్రదాతలు. అలాంటి కార్మికుల కోసం కోటి మందికి ప్రయోజనం చేకూర్చారు. 74వ పుట్టిన దినోత్సవం అప్పుడు కూడా సుభద్ర స్కీమ్ పెట్టి మహిళలకి ఎంతో కోటి మందికి ప్రయోజనం చేకూర్చారు. ఎక్కడా కూడా రాజకీయ కోణం లేకుండా సేవా దృక్పథంతో వారు ఈరోజు 75వ జన్మదినోత్సవం, విశ్వకర్మ దినోత్సవం రోజే వారి జన్మదినోత్సవం, 15 రోజులు పక్షోత్సవాలుగా దేశవ్యాప్తంగా తీసుకొని బీజేపీ పార్టీ వారి యొక్కకి పనిచేస్తున్నారు.
రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా ఈ జిల్లాకి సేవా పక్షోత్సవాల కన్వీనర్గా నేను ఉన్నాను. ఈ పార్టీలో నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రేపు జరగబోయే రేపు ప్రధానమంత్రి గారి కార్యక్రమాలు వినుకొండలో కూడా ఇక్కడ స్వచ్ఛ భారత్, అలాగే వారికి ఈవినింగ్ ఫ్యాన్సీ సెంటర్లో కార్యక్రమం చేస్తున్నాము. అలాగే అట్లానే రక్తదాన శిబిరాలు నసరావుపేటలో హెడ్ క్వార్టర్లో జరుగుతున్నాయి మా జిల్లా వారి అధ్యక్షులు శశికుమార్ గారి అధ్యక్షతన. అలాగే రాష్ట్రంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షుల వారి అధ్యక్షంలో అన్ని జిల్లాల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. రక్తదాన శిబిరాలు వరుసగా ఈ 15 రోజులు మొక్కలు నాటడము, దీనదయాళోపాధ్యాయ గురించి కానీ, అలాగే మనకి సామాజిక అభివృద్ధి గురించి మెడికల్ క్యాంపులు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, మార్ధాను, ఇంకా ఎన్నిటిని కూడా మేము ఈ 15 రోజులు బాగా జరుపుకొని ఈ దేశానికి ముందుకు తీసుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చిన ఈ వెన్నెల ఛానల్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలంలో దాసుళ్లపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంను భక్తులందరూ దర్శించుకోవాలని రాష్ట్ర సాధు పరివార్ సంఘం అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న ఆలయాన్ని శ్రీనివాసానంద సందర్శించడంతో ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ అంజీ దుశాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, యోగా నరసింహ, స్తంభ నరసింహ, కళ్యాణ నరసింహ, జ్వాలా నరసింహ వారి ఆలయాలు నిర్మాణం చేపడుతున్నారని, వెనుకొండ నియోజకవర్గంలో ఎంతో గొప్ప క్షేత్రం నిర్మించడం అభినందనీయంగా ఉందన్నారు. దాసులపల్లి వడ్డింగుంట రోడ్డు నందు నిర్మాణం జరుపుకుంటున్నటువంటి శ్రీ పంచలక్ష్మీ నరసింహ క్షేత్రం అనగా 5 స్వరూపాలతో నరసింహస్వామి వారి యొక్క 5 దేవాలయాలు నిర్మాణం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈ యొక్క ఆలయ నిర్మాణానికి యావత్ భక్తులందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందించడం ద్వారా భవిష్యత్తులో ఈ పంచలక్ష్మీ నరసింహ క్షేత్రంలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటికీ మీ యొక్క సహకారం, మీ యొక్క భాగస్వామ్యం ఉంటుంది కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షేత్ర నిర్మాణంలో భాగస్వాములు అవుతూ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొందగలరని తెలియజేసుకుంటూ సాహిత్య చరిత్రలో సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిన మహాకవి, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా పేరును పల్నాడు జిల్లాకు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని గుర్రం జాషువా జిల్లా సాధన సమితి కన్వీనర్ అట్లూరి విజయ్ కుమార్ అన్నారు. స్థానిక విజయ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని తెలుగు సమాజాన్ని మేలుకొల్పిన గుర్రం జాషువా పేరుని పల్నాడు జిల్లాకి పెట్టాలని ఏకైక లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలను కలుపుకొని గుర్రం జాషువా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మరో కార్యాచరణకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని, దీనిలో భాగంగా 19వ తారీఖు వినుకొండలో, 22 చిలకలూరుపేటలో, 25 మాచర్ల, గురజాల నియోజకవర్గాలలో కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని, అనంతరం జాషువా జయంతిని పురస్కరించుకొని జాషువా పుట్టిన గడ్డ చాట్రగడ్డపాడు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి వరకు పాదయాత్ర చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. దళిత, బడుగు, బలహీన వర్గాలు మాత్రమే కాకుండా అందరం ఈ నరసరావుపేట, పలనాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ మరియు ఓబీసీ నాయకులతో ఈ వేదికను ఏర్పాటు చేసి రేపు 28వ తారీఖున ఏదైతే గుర్రం జాషువా గారి జయంతి వేడుకలలో భాగంగా రేపు 19వ తారీఖు గుర్రం జాషువా గారు పుట్టినటువంటి గడ్డ చాట్రగడ్డపాడు, వినుకొండ నియోజకవర్గం నుంచి రాజధాని ప్రాంతం వరకు కూడా ఒక పాదయాత్ర చేసి గౌరవ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మరియు ఎంపీ గారిని మరియు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి
ప్రతి ఒక్క శాసనసభ నాయకులందరినీ కలిసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా జరిగేటటువంటి ఈ పాదయాత్రలో ముఖ్య ఉద్దేశం కవి కోకిల గబ్బెలమని అనబడేటటువంటి గుర్రం జాషు గారి జిల్లా చేయటమే ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క పాదయాత్ర జరుగుతూ ఉంది. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.